మనిషి మనుగడకు ఉప్పు చాలా అవసరం. కానీ ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు, గుండె జబ్బులు వస్తాయి. కాబట్టి వయసు, జీవనశైలితో పాటు శారీరక ఆరోగ్యం ఆధారంగా ఒక వ్యక్తి రోజుకు ఎంత ఉప్పు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. శిశువులకు చాలా తక్కువ ఉప్పు ఇవ్వాలి. ఏడాదిలోపు పిల్లలకు కిడ్నీలు పూర్తిగా అభివృద్ధి చెందవు. కాబట్టి సోడియం ఎక్కువగా తీసుకోవడం వారికి మంచిది కాదు. పిల్లలకు రోజుకు 1 గ్రాము ఉప్పు ఇవ్వాలి. ఈ దశలో తల్లిపాలు అవసరమైన సోడియంను అందిస్తాయి. 1 నుంచి 3 వయసున్న పిల్లలు ఇప్పటికీ చిన్న శరీర నిర్మాణాన్ని కలిగి ఉంటారు. కాబట్టి వారికి రోజుకు సుమారు 2 గ్రాముల ఉప్పు ఇస్తే సరిపోతుంది. అంటే 1 టీ స్పూన్ ఉప్పులో 3వ వంతు ఇస్తే సరి. 4 నుండి 8 సంవత్సరాల వయసున్న పిల్లలు పెరగడం ప్రారంభించినప్పుడు వారికి ఉప్పు అవసరం కొద్దిగా పెరుగుతుంది. కాబట్టి ఈ వయసు పిల్లలకు రోజుకు 3 గ్రాముల ఉప్పు లేదా 1.2 గ్రాముల ఉప్పు సరిపోతుంది. 9 నుండి 18 సంవత్సరాల పిల్లలు యుక్త వయసులో ఉన్నవారికి ఉప్పు ఎక్కువ అవసరం. అయితే వారు ఉప్పును మితంగా తినడం చాలా ముఖ్యం. వారు రోజుకు 5 గ్రాముల ఉప్పు వాడాలి. ఇది దాదాపు 1 టీ స్పూన్ ఉప్పు. 19 సంవత్సరాల పైబడిన వాళ్ళు పెద్దలకు రోజుకు 5 గ్రాముల ఉప్పు సరిపోతుంది. అయితే గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రోజుకు 3 గ్రాముల కంటే తక్కువ ఉప్పు తీసుకోవడం మంచిది కాదని వైద్యులు చెప్తుంటారు. అధిక రక్తపోటు ఉన్నవారు ఉప్పును తక్కువగా తీసుకోవడం మంచిది. వయసు పెరిగే కొద్దీ సోడియంను ప్రాసెస్ చేసే మూత్రపిండాల సామర్థ్యం తగ్గుతుంది. అందువల్ల వృద్ధులు రోజుకు 5 గ్రాముల కంటే తక్కువ ఉప్పు తీసుకోవడం ముఖ్యం.